మేఘా ఆకాష్ జననం 26 అక్టోబర్ 1995 ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. ఆమె తెలుగు సినిమాలై 2017తో తొలిసారిగా నటించింది. ఆమె 2019లో పెట్టాతో తమిళ సినిమా మరియు హిందీ సినిమా శాటిలైట్ శంకర్తో అరంగేట్రం చేసింది. ఆమె రాజా రాజా చోరా 2021 మరియు డియర్ మేఘా 2021లో కూడా కనిపించింది. మేఘా అక్టోబర్ 26, 1995న మద్రాసు, ప్రస్తుతం చెన్నై, తమిళనాడులో ఒక తెలుగు తండ్రి మరియు మలయాళీ తల్లికి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రకటన రంగంలో పనిచేస్తున్నారు. ఆమె చెన్నైలోని లేడీ ఆండాల్ స్కూల్లో చేరింది మరియు స్కూల్లో పట్టభద్రురాలైంది. విజువల్ కమ్యూనికేషన్స్, ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ, చెన్నై నుండి. డిసెంబర్ 25, 2020న సిడి5లో విడుదలైన తమిళ చిత్రం ఓరు పక్క కథైలో నటించడం ద్వారా మేఘా తన కెరీర్ను ప్రారంభించింది. తమిళంలో నిష్ణాతులు కావడంతో ఈ చిత్రానికి ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఆమె తరువాత 2017 తెలుగు చలనచిత్రం లైలో నటించింది. ఇది ఆమె అరంగేట్రం. ఆమె తమిళ సినిమా తొలి చిత్రం పెట్టా 2019, అయితే ఆమె ఇంతకు ముందు ఎనై నోకి పాయుం తోట 2019 కోసం చిత్రీకరించింది. 2021లో మేఘా 4 సినిమాల్లో నటించింది. మొదటి విడుదల తమిళ చిత్రం కుట్టి స్టోరీ. ఇందులో ఆమె ప్రీతి పాత్ర అవనుం నాను. ఆమె తర్వాత తన రెండవ బాలీవుడ్ చిత్రం రాధేలో నికిషా అనే పోలీసు అధికారిగా కనిపించింది. ఆమె తర్వాత 2 తెలుగు చిత్రాలలో రాజా రాజా చోరలో సంజనగా, డియర్ మేఘలో మేఘగా కనిపించింది. సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు 2017 అబద్ధం చైత్ర తెలుగు, 2018 చల్ మోహన్ రంగ మేఘా సుబ్రహ్మణ్యం, 2019 పెట్టా అను తమిళం, వంత రాజవతాన్ వరువేన్ మాయ, బూమరాంగ్ జిగి, శాటిలైట్ శంకర్ ప్రమీల హిందీ, ఎనై నోకి పాయుం తోట లేఖ తమిళం, 2021 పక్క కథైమీరా, 2021 కుట్టి కథ ప్రీతి విభాగం, అవనుం నాను, రాధే నికిషా హిందీ, రాజ రాజ చోర సంజన తెలుగు, ప్రియమైన మేఘా మేఘా స్వరూప్, 2022 గుర్తుండ శీతకాలం దివ్య అతిథి పాత్ర, 2023 ప్రేమదేశం ఆద్య, సింగిల్ శంకరం స్మార్ట్ ఫోన్ సిమ్రనం సిమ్రాన్ తమిళం, రావణాసురుడు హారిక తల్వార్ తెలుగు, యాదుం ఊరే యావరుం కేళిర్ మటిల్డా తమిళం, అరె మాళవిక తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం, మను చరిత్ర జెన్నిఫర్, జెన్నీ, జోసెఫ్ తెలుగు, సభా నాయకన్ మేఘా తమిళం, 2024 వడక్కుపట్టి రామసామి కయల్విజి తమిళం, మఝై పిడికథ మనితంటి బిఏ తమిళం పూర్తయింది. సహ కుంటుంబనం సిరి తెలుగు చిత్రీకరణ, ప్రొడక్షన్ Nem.1 TBA చిత్రీకరణ. సంగీత వీడియోలు. సంవత్సరం శీర్షిక సంగీతం 2021 ఛాన్స్ కుడు కార్తీక్, 2021 తప్పు పన్నిటనే కె ప్రియన్. డిస్కోగ్రఫీ. సంవత్సరం సినిమా పాట స్వరకర్త సహగాయకుడు, 2023 సింగిల్ శంకరం స్మార్ట్ ఫోన్ సిమ్రనం స్మార్ట్ ఫోన్ సెనోరిటా లియోన్ జేమ్స్ ఆదిత్య ఆర్కే. అవార్డులు మరియు నామినేషన్లు. సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం 2018 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం తెలుగు అబద్ధం నామినేట్ చేయబడింది. 2019 ఎడిసన్ అవార్డులు కోలీవుడ్ను శాసిస్తున్న యువరాణి గెలిచింది. 2020 ఉత్తమ తొలి నటి వంత రాజవతాన్ వరువేన్ నామినేట్ చేయబడింది. ఇష్టమైన నటి నామినేట్ చేయబడింది. ఆనంద వికటన్ సినిమా అవార్డులు బెస్ట్ డెబ్యూ ఫిమేల్ ఎనై నోకి పాయుం తోట నామినేట్ చేయబడింది.